ఒక చిన్న గుడిసె. ఆ గుడిసెలో ఇద్దరు భార్యాభర్తలు. వాళ్ళకి ఒక బిడ్డ. భర్త కొన్ని కారణాల వల్ల తాగుడికి బానిసై భార్య పిల్లని పట్టించుకోవడం మానేశాడు. పాపం భార్య. ఆమె చదువుకోపోయినా తన పిల్లని చదివించాలనుకుని, పిల్ల కన్నా మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుని తన పని చేసుకుంటూ, తన ఆశలను నిరాశలు చేసుకొని భర్తతో గొడవలు పడుకుంటూ కష్టపడుతూ బతుకుతున్న ఓ చిన్న కుటుంబం కథ. ఆ కుటుంబంలోకి ఒక చక్కని బతుకమ్మ గౌరమ్మ రూపంలో ఒకరు వెలుగు తెచ్చారు. ఆ వెలుగు ఎవరు మీరు చూసేయండి. అమ్మా 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 ఏంటమ్మా? అమ్మ, ఈరోజు మన బజార్లో అందరూ బతుకమ్మ ఆడుతున్నారంట కదా. ఆడతారు. అమ్మ, మా ఫ్రెండ్స్ అందరూ మంచిగా కొత్త బట్టలు వేసుకొని వాళ్ళ అమ్మలతో బతుకమ్మ తీసుకొని వస్తారంట. మనం కూడా వెళ్దామమ్మా. చీర కట్టుకొని బతుకమ్మ ఆడాలని ఉంది గాని మీ నాన్నేమో తాగి తిరుగుతుంటాడు. నాకు వచ్చే డబ్బులలోనే సగం మీ నాన్న తాగ్గా కొన్ని కూరగాయలకి నీ ఖర్చులే సరిపోతాయి. ఒక పూట గడవటానికే కష్టంగా ఉంది. ఇంకా చీర కొనుక్కుంటా డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి బుజ్జి? కట్టుకోవడానికి మంచి చీర కూడా లేదా? నేను రానులే అమ్మా, ఈసారికి నువ్వు వెళ్ళు, పక్కన నిలబడి చూడు. వద్దు, నువ్వు కూడా రావాలి. ఇద్దరం కలిసే బతుకమ్మ ఆడదాం. రా అమ్మా. నువ్వు పోవే, నేను రాను గాని. సీతమ్మా, ఓ సీతమ్మా, సీతమ్మా, ఓ సీతమ్మా. ఓ రాజు, నువ్వా? నేనే రాజుని. పాపను ఎందుకమ్మా ఏడిపిస్తున్నావు? బతుకమ్మ ఆడడానికి వెళ్ళొచ్చు కదా. అదే రాజు మా పరిస్థితి. విన్నాలే గాని, నీలాంటి బాధ్యత గల ఆడబిడ్డల కోసమే మన తెలంగాణ రేవంత్ రెడ్డి మీలాంటి ప్రతి ఆడబిడ్డల కోసం కొత్త వస్త్రాలు కట్టుకొని సంతోషంగా బతుకమ్మ ఆడాలనేది మన సీఎం రేవంత్ రెడ్డి గారు కోరిక. నువ్వు నీ బిడ్డ హ్యాపీగా బతుకమ్మ ఆడడానికి వెళ్ళండి, ఓకేనా? చాలా సంతోషం రాజు. నా బిడ్డ నేను ఆ రేవంత్ సార్ దయ వల్ల బతుకమ్మ పండుగ హ్యాపీగా చేసుకుంటాం. ఇలాంటి ఆడబిడ్డ సీతమ్మ లాంటి ఇంకో ఎంతో మంది ఆడపిల్లలు ఉన్నారు. ఎన్నో కుటుంబాలు బాధపడుతున్నారు. అన్ని కుటుంబాల్లోకి వెలుగు తెచ్చిన మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో మంచి మనసున్న మనిషి. థ్యాంక్ యూ ఫర్ సీఎం సార్ రేవంత్ రెడ్డి గారు. సెల్యూట్.